శాసన చర్య రాబోయే రోజుల్లో దమనకాండకి ఇది నాంది పలకబోతున్నారా సీఎం గారు? ప్రజల్ని ఈ విధంగా ఒక విధమైన కోమాలోకి తీసుకొచ్చి ప్రజలందరూ తన్నుకుంటూ ఉంటే చూద్దామని చూసే ఆలోచన ఏమైనా ఉందా మీకు ప్రభుత్వానికి? లేకుంటే ఈ విధంగా మీరు చేయటం అనేది, మీరు ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, మేము అంతకు ముందున్న మా ప్రభుత్వంలో క్యాబినెట్ కమిటీలో మేము తీర్మానం కూడా జరిగింది. 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన స్థలంలో చిన్న కార్యక్రమాలు చేపడుతున్నాం. దానికి గాను మేము అన్ని పర్మిషన్స్ కానీ అన్నిటికి కానీ మేము అప్లై చేయడం జరిగింది. అది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే రావడం లేట్ అవుతుంది. ఆ కారణం చేత యాజ్ పర్ ది నామ్స్ మీరు చేయాల్సిందేంటి? మీ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మాకు తాకీదు ఇస్తే దానికి మేము ఆన్సర్ చేస్తాం. లేదు అనుకుంటే త్రూ కోర్టు రండి. అంతేగాని ఐ హ్యాండెడ్గా మీరు వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా అని ఐ హ్యాండెడ్గా ఈ విధంగా చేయటం అని చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి కూడా చాలా 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 బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని మీరు సీనియర్ మంత్రిగా, సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ విధమైన విధానాన్ని మీ పార్టీ అవలంబించకూడదని వేడుకుంటున్నాం. భావి తరాలకి మనం ఏమి ఇస్తున్నాం? భావి తరాలకి మనం ఏ సందేశం ఇస్తున్నాం? ఈ ప్రజాస్వామ్యాన్ని ఏమి చేయదలుచుకున్నాం? ఈ విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.